no to drugs. Say no to drugs. Say no to drugs. Say us sports. Say us sports. Say us sports. రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ప్రపంచానికి కానీ పెద్ద పెనుభూతంగా డ్రగ్స్ గంజాయి మారింది. దాని ద్వారా యువత భవిష్యత్తు నాశనమయ్యే పరిస్థితి ఉంది. వీటిని పూర్తిగా నిర్మూలిస్తే కానీ కూకటి వేలతో కూడా ప్రకటిస్తే కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ ఈ దేశ అభివృద్ధి కానీ జరిగే పరిస్థితి లేదు. ముఖ్యంగా యువత ఈరోజు మంచి భవిష్యత్తు ఉండాల్సిన యువత, ఆ కుటుంబానికి చూసుకోవాల్సిన యువత, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపులో నడపాల్సిన యువతని ఈ చెడు వ్యసనాలకు పక్కదారి పడడం వల్ల వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అయ్యలేని పరిస్థితిలో ఈరోజు కలపడానికి మీరు చూసే ఉంటారు. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో కూడా విపరీతంగా గంజాయి మహమ్మారి వినుపోతంలాగా మారి గ్రామ స్థాయి వరకు వెళ్ళి అక్కడున్న యువతను ఇబ్బంది పెట్టి దానికి లోపరుచుకొని ఈరోజు దాంట్లో అన్ని రకాల వ్యక్తులు భాగస్వాములు అవ్వడం జరిగింది. తద్వారా చాలా మంది యువత అయితే ఎంత ఇబ్బంది పడ్డారో అంత ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా ఆడబిడ్డలు. ఒక ఉదాహరణ, ఆ రోజు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి చంద్రగిరిలో ఒక తల్లి ముసుకేసుకొని వచ్చింది లోకేష్ గారిని కలవాలి. సరే ఎందుకు వచ్చింది? తెల్లతో 5 గంటల కాడు వచ్చినప్పుడు లోకేష్ గారు కలవడానికి, సరే ఎందుకు ఏ బాధలో వచ్చిందో ఏ కష్టంలో వచ్చిందో ఆ తల్లి అని చెప్పి కలవడానికి ఆయన కిందికి వచ్చారు. ఆ ముసుగు తీసి ఆమె చెప్పింది ఏంటంటే, నా ఇద్దరు ఆడబిడ్డలు 10వ తరగతి చదువుతున్న ఇద్దరు ఆడబిడ్డల్ని, ఒక బిడ్డని అక్కడున్న ఎవరైతే లోకల్గా ఉన్న ఒక నాయకుడు, ఒక పార్టీకి చెందిన వ్యక్తి ఆ బిడ్డకు గంజాయి డ్రగ్స్ అలవాటు చేసి లోపరుచుకొని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు, మా బిడ్డల జీవితాన్ని నాశనం చేశారు. మాకు ఏమవుతుంది సార్, ఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయించి మా బిడ్డల్ని కాపాడని చెప్పి ఆ తల్లి ఆ రోజు పెట్టిన కన్నీరు ఇప్పటికీ మాకు గుర్తుంది. అలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు, ఏ ఆడబిడ్డకు రాకూడదు, ఏ ఆడబిడ్డ ఎవరి ద్వారా ఇబ్బంది పడకూడదు. దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉక్కు పాదంతో కూడా ఈ గంజాయిని అణగదొక్కాలని లీగల్ ఫోర్స్ని తీసుకుని రావడం జరిగింది. ఒక డీజీ ర్యాంక్ లో ఉన్న అధికారి, డిఐజీ ర్యాంక్ లో ఉన్న అధికారిని, ఒక ఎస్పీ గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారు నేతృత్వంలో హోమ్ మినిస్టర్ గారిని, కుమార్ సంధ్యారాణి గారిని ఒక మంత్రివర్గ కమిటీని కూడా వేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ గంజాయి నిర్మూలించాలని ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ముఖ్యంగా క్రీడాకారులకు, సినిమా వాళ్ళకి ప్రజలు తొందరగా ప్రభావితం అవుతారు. ఏదైనా నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కూడా, ఏ కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా మాకంతా ఐకాన్స్ ఎవరంటే ఒక పక్క సినిమా వాళ్ళ ఫోటోలను పెట్టుకుంటాం, లేదా స్పోర్ట్స్ మ్యాన్ ఫోటోస్ అన్న పెట్టుకుంటాం. ఎందుకంటే ఈ సమాజాన్ని ప్రభావితం చేయగలిగే శక్తి సామర్థ్యం క్రీడాకారులకు. ఆ క్రీడాకారులు కానీ ఈ గంజాయి డ్రగ్స్ నిర్మూలన కానీ ముందుకు రాగలిగితే, ప్రోత్సహించగలిగితే, మీరు ప్రచారం చేయగలిగితే ఖచ్చితంగా ఇది ఒక్కటి వేలతో కూడా ప్రకటించగలుగుతాం. దానికి ముందుకు వచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. స్పోర్ట్స్ అథారిటీ తరఫున ఈరోజు సాకేత్ మైనేని గారు కూడా ఈ రాష్ట్రం నుంచి, ఈ దేశం నుంచి గంజాయి డ్రగ్స్ రహిత దేశంగా, రహిత రాష్ట్రంగా ఉండాలని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈరోజు ఆయనకి వందలాది మంది, వేలాది మంది అభిమానులు ఉన్నారు. ఈరోజు ఆయన పిలుపు మేరకు కూడా ఈరోజు క్రీడాకారులు కానీ, క్రీడలు అభిమానిస్తున్న యువత కానీ దీంట్లో భాగస్వాములు అయ్యి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈరోజు మనం అందరం కూడా ఒక ప్రచార కర్తలుగా మారాలి. మనం ఎక్కడ చూసినా ఈ స్పోర్ట్స్ అథారిటీ ఖచ్చితంగా గంజాయి నిర్మూలనలో ఇంకా మనం అందరం కూడా భాగస్వాములై మన పాత్ర మనం పోషించాలని, తదనుగుణంగా మీరు ఆలోచిస్తారని కోరుకుంటూ, నిజంగానే ఒకటైతే వాస్తవం, ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ ఈ గంజాయి డ్రగ్స్ వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఏ ఇబ్బంది పడకూడదు,